హైదరాబాద్ శివార్లలో వర్షం భీభత్సం సృష్టించింది. కీసరలో చెట్టు విరిగి బైక్ పై పడడంతో వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. గాలివానతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఉప్పల్, కాప్రా, నాచారం, మల్లాపూర్, మల్కాజ్గిరి, ఘట్కేసర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ సర్కిళ్ల పరిధిలో వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఘట్కేసర్లో చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ శివార్లలో వర్ష బీభత్సానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతానికి అయితే జడివాన హైదరాబాద్ అవుట్స్కట్ ప్రాంతాల్లో కూడా బీభత్సం సృష్టించని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది గంటల క్రితం ఇటు మేడ్చల్తో పాటు భువనగిరితో పాటు ఘట్కేసర్, ఇటు ఎల్బీ నగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా బలమైన ఎదురుగాలతో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఈ వర్షానికి ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా చెట్లు కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కీసర పొజిషన్ పరిధిలో కూడా ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద వెళ్తున్న ఒక వాహనదారుడి మీద చెట్టు కూలిపోవడంతో కూడా వాహనదారుడు అక్కడికక్కడికి ముచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఉప్పల్తో పాటు ఇటు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఎల్బీ నగర్, అదేవిధంగా వివిధ సర్కిల్ సికింద్రాబాద్తో పాటు పలు చోట్ల కూడా ప్రస్తుతానికి అయితే ఎదురుగాలతో కూడిన మోస్తరు వర్షం పడుతుంది. మరికొద్ది గంటల్లో కూడా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు కూడా వర్షం విస్తరించే అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఉపరితల ద్రోణి కారణంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవైపు ఇప్పటికే ఇటు పశ్చిమ బెంగాల్ ఇటు ప్రాంతాల్లో కూడా ఇటు తుఫాను అల్లకొల్ల సృష్టిస్తున్న నేపథ్యంలో ఇటు మరొక ఉపరితల ద్రోణి దానికి సమాంతరంగా కేరళ వైపు వ్యాపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉపరితల ద్రోణి కారణంగానే తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొక 48 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేవలం యాదాద్రి భువనగిరితో పాటు వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షం పడి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం మరొక అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డితో పాటు హైదరాబాద్తో పాటు ఇటు సూర్యాపేట, నల్లగొండ వంటి జిల్లాలలో కూడా ఇటు నిర్మల్తో పాటు కొంత సిరిసిల్ల వంటి ఏరియాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. మరొక 2 నుంచి 3 గంటల పాటు కూడా ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే వర్షం మొదలైంది. ఇటు పలు చోట్ల ప్రస్తుతానికైతే ఇటు హుషీరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా అంబర్పేట ఏరియాలో కూడా చిరుజలతో కూడిన వర్షం పడుతుంది. మరొక 2 గంటలలో కూడా ఈ వర్షం ఇటు జీహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక 10 జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా 15 జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాలలో ఎప్పుడైనా మరొక గంట నుంచి సాయంత్రం 7 గంటల ప్రాంతాల వరకు కూడా బలమైన ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొద్ది గంటల క్రితం కురిసిన వర్షము ఘట్కేసర్ పరిసర ప్రాంతాల ఏరియాలో కూడా కొంత బీభత్సం సృష్టిని చెప్పుకోవాల్సి ఉంటుంది. చిలకానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒకసారిగా బలమైన ఈదురుగాలతో వర్షం పడిన నేపథ్యంలో కూడా చాలా చోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడ్డగా మనకైతే సమాచారం అవుతుంది. ఇక వీటితో పాటు ఘట్కేసర్ నుంచి ఇటు వరంగల్ హైవేలోని చాలా చోట్ల కూడా బలమైన ఈదుల కారణం కూడా చెట్లన్నీ కూలి రోడ్డు మీద పడినట్టుగా తెలుస్తుంది. ఇటు కీసర స్టేషన్ పరిధిలో కూడా ప్రస్తుతానికైతే ఒక విషాద ఘటన సమీక్ష చోటు చేసుకుంది. ఇక కొన్ని చోట్ల అయితే చెట్లు రోడ్డు మీద కూలిపోవడంతో కూడా కొంత ట్రాఫిక్ నెమ్మది కలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 నుంచి 3 గంటల పాటు ఇటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు తెలంగాణలో చాలా జిల్లాల నుంచి కూడా పగటి ఉష్ణోగ్రతలు కొంత 1-2 సాధారణ కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో కొద్ది గంటల నుంచి కురుస్తున్న వర్షం కొంత చల్లటి కబరుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నెల చివరి నాటికి నైరుతి ఋతుపవనాలు కూడా
కేరళ తాలూకు అవకాశం కనిపిస్తుంది. జూన్ మొదటి వారానికి తెలంగాణ కూడా ఈ నది ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత చురుగ్గా తెలంగాణ అంతా కదిలే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఓవైపు ఇటు పశ్చిమ బంగాళాఖాత సమీపంలో కూడా ఒకవైపు తుఫాను కొంత అల్లకలు సృష్టించిన నేపథ్యంలో దానికి ఆనుకొని సమాంతరంగా కేరళ మీదుగా ఉపరితల ద్రోణి కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరొక 48 గంటల పాటు కూడా తెలంగాణలో చాలా జిల్లాలు ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలకు సంబంధించిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల ఊళ్ళలో కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటు పల్దియా కూడా అలర్ట్ అయింది. ఏ క్షణంలోనైనా వర్షం పడితే కొంత అలర్ట్గా ఉండేందుకు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంతో పాటు సహాయక సంబంధించిన వాటిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపి ఎందుకంటే ఎప్పుడైనా లోతట్టు ప్రాంతాల మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. కొంత నీరు చేరే అవకాశం ఉంటుంది. ఎదురు గాలులకి సంబంధించి కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు బలరాం అంటే లోతట్టు ప్రాంతాల మీద ఎటువంటి ఫోకస్ తో ఉన్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది? లోతట్టు ప్రాంతాల వద్ద ఎటువంటి జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఉన్నారు? ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ అవుట్స్కట్లో మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. ఇక జిహెచ్ఎంసీలోని కొన్ని సర్కిల్లో మాత్రమే మోస్తారు వర్షం కురుస్తుంది. కాబట్టి మరొక 2 నుంచి 3 గంటల వరకు మాత్రమే కూడా కొంత ఈ వర్షం విస్తరించే అవకాశం. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు, జడివాన సృష్టించిన బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుంటూ కూడా మరొక 2-3 గంటల పాటు అటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఒక అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. మాన్సూన్ టీంతో పాటు డిజాస్టర్ సంబంధించిన సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని గుర్తించి ఎందుకంటే చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్లోని కాలనీలతో పాటు రోడ్లైన జలమవుతే ఒకటికి నగరవాసులు ఇబ్బంది పడకుండా అలర్ట్గా ఉండాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 నుంచి 3 గంటల ప్రాంతాల్లో కూడా వివిధ సర్కిళ్లలో కొంత మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? ఏ ప్రాంతాల వారు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు? ప్రస్తుతానికైతే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలకు సంబంధించి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 45 కిలోమీటర్లతో వీచే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఉరుములు మెరుపులతో కూడిన కొంత వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్ వంటి జిల్లాలతో పాటు కూడా ప్రస్తుతానికి సంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాలలో కూడా ఈ తరహా సంబంధించిన వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏరియాలకు సంబంధించిగా 5-6 జిల్లాలకు ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి కావచ్చు ఈ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 7 గంటల లోపల కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తుంది. బలరాం, ఓకే, థ్యాంక్ యూ కిరణ్.